అంటే ప్రతి వివాహం చర్చిలో జరిగినంత మాత్రాన ఘనమైన వివాహం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. దేవుని చిత్తానుసారంగా జరిగితేనే, దేవుణ్ణి ఘనపరిచేవిగా ఉంటేనే, దేవునికి గౌరవం ఇస్తేనే దేవుడు ఆ వివాహానికి వస్తాడు. లేకపోతే ప్రతి వివాహానికి దేవుడు రాడు. ఉదాహరణ, నా క్యాస్ట్లో నేను పెళ్లి చేసుకుంటాను, కట్నం తీసుకొని పెళ్లి చేసుకుంటాను, లేకపోతే అన్యాచారాలు పాటించుకుంటూ పెళ్లి చేస్తాను, నా ఇష్టానుసారంగా చేసుకుంటానని నా చిత్తానుసారంగా చేసుకునే వివాహము ఘనమైనది కాదు, ఘనహీనమైనది. దేవుని చిత్తానుసారంగా, దేవుడు కోరుకున్న విధంగా, దేవుని కోసము, దేవుని పని చేయడం కోసము, ఆయన కోరుకున్న విధంగా, అంటే ఆయన సంతోషించేలా, ఆయన నా వివాహానికి వచ్చేలా చేసుకుంటే అది క్రైస్తవ వివాహము ఘనమైనది అవుతుంది. కాబట్టి ఏం కావాలి? వివాహము చేసుకునే ముందు దేవుడు కోరుకునేది ఏంటి అంటే, వాక్యానికి పెద్దపీట వేయాలి మనం. అంటే దేవుని చిత్తానికి పెద్దపీట వేయాలి. దేవుడి చిత్తం ముఖ్యము అనే విధంగా మనం ఉండాలి. అలాగే ఇద్దరు విశ్వాసులై ఉండాలి. అంటే నిజమైన మారు మనసు కలిగిన విశ్వాసులై ఉండాలి. పెళ్లి కోసం బాప్తిసం తీసుకున్న విశ్వాసులు కాదు. నిజంగా యేసు ప్రభు నా సొంత రక్షకుడు అని అంగీకరించిన విశ్వాసులై ఉండాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే తర్వాత ఆత్మ సంబంధమైన వాటికి అన్వయించుకుందాం. కాబట్టి ఇవన్నీ స్పష్టంగా చెప్పాల్సి వస్తుంది. అలాగే క్రీస్తుతో వ్యక్తిగత పరిచయం ఉండాలి. అంటే క్రీస్తుని ఎరిగిన వారై ఉండాలి. క్రీస్తు అంటే నా అప్పులు తీరుస్తాడు ఇలా కాదు. క్రీస్తు అంటే నా రక్షకుడు, నా కోసమే ప్రాణం పెట్టాడు, నా కోసం నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు, ఆయన కోసం నేను ఏదైనా చేస్తాను అనే అంతగా మనము క్రీస్తుని ఎరిగి ఉండాలి. అంటే వ్యక్తిగత సహవాసం కలిగి ఉండాలి. అది నిజమైన విశ్వాసి లక్షణము. అలాంటి ఒక ఇద్దరు విశ్వాసులు కలిస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ వివాహానికి వస్తాడు, లేకపోతే రాడు.